హాయ్, వెల్కమ్ టు సిరో అకాడమీ తెలుగు. ఈ వీడియోలో మనం వచ్చేసి స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఇంటర్నల్ వర్క్ ఫ్లో ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? ఇందులో మెయిన్ పాయింట్స్ వచ్చేసి అప్లికేషన్ స్టార్ట్అప్ అండ్ బీన్ క్రియేషన్ అండ్ ఇంజెక్షన్, వెబ్ అప్లికేషన్ కాన్ఫిగరేషన్, అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఎంబెడెడ్ వెబ్ సర్వర్ స్టార్ట్అప్ అండ్ సర్వర్ కాన్ఫిగరేషన్. నాట్ సర్వర్ కాన్ఫిగరేషన్, వెబ్ సర్వర్ స్టార్ట్అప్. ఓకే, యా, హియర్ అప్లికేషన్ స్టార్ట్అప్ ఫస్ట్ వచ్చేసి చూద్దాం. ఇందులో వచ్చేసి స్ప్రింగ్ అప్లికేషన్ డాట్ రన్ మెథడ్ ఉంటుంది కదండి, అక్కడ నుంచి మన అప్లికేషన్ స్టార్ట్అప్ అనేది స్టార్ట్ అవుతుంది. ది అప్లికేషన్ స్టార్ట్స్ బై ఇన్వోకింగ్ దిస్ మెథడ్ యూజువల్లీ ఇన్ అవర్ మెయిన్ క్లాస్. ఒకసారి ఐడి ఓపెన్ చేస్తే ఇక్కడ ఉంది కదండి, ఈ ప్రీవియస్ వీడియోలో మనము క్రియేట్ చేసాము. ఇది వచ్చేసి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ అప్లికేషన్లో స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ యానిటేషన్ ఉంది కదండి, ఆ యానిటేషన్ తోటి మనకి క్లాస్ అనేది క్రియేట్ అవుతుంది మనం ఎప్పుడైతే స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ని క్రియేట్ చేస్తామో. ఈ స్ప్రింగ్ అప్లికేషన్ డాట్ రన్ మెథడ్ ఉంది కదండి, మెయిన్ మెథడ్ లో ఇక్కడ నుంచి మన యాక్చువల్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ వర్క్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు నెక్స్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్ కాంటెక్స్ట్ క్రియేషన్. అప్లికేషన్ కాంటెక్స్ట్ అంటే ఏంటి? స్ప్రింగ్ ఐఓసి కంటైనర్ అంటాం కదండి. సో నథింగ్ బట్ అప్లికేషన్ కాంటెక్స్ట్ కంటైనర్. స్ప్రింగ్ బూట్ క్రియేట్స్ అన్ అప్లికేషన్ కాంటెక్స్ట్ యూజింగ్ స్ప్రింగ్ అప్లికేషన్ బిల్డర్. స్ప్రింగ్ అప్లికేషన్ బిల్డర్ యూస్ చేసి ఇది అప్లికేషన్ కాంటెక్స్ట్ కంటైనర్ ని క్రియేట్ చేస్తుంది స్ప్రింగ్ బూట్ అనేది. ఓకే, దిస్ కాంటెక్స్ట్ మేనేజెస్ ది బీన్స్ ఆఫ్ అవర్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ కాంటెక్స్ట్ కంటైనర్ ఏం చేస్తుంది? మనం ఏదైతే అప్లికేషన్ లో క్రియేట్ చేసామో క్లాసెస్, నథింగ్ బట్ కాంపోనెంట్స్, బీన్స్, ఒక బీన్స్ లైఫ్ సైకిల్ ని మెయింటైన్ చేస్తుంది ఇది. ఓకే, ఎన్విరాన్మెంట్ సెటప్ అంటే మనకి అప్లికేషన్ లో స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ లో అప్లికేషన్ డాట్ ప్రాప్స్ ఫైల్స్ ఉంటాయి, ప్రాపర్టీస్ ఫైల్స్, ఏదైనా కమాండ్ లైన్ లో ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తే ఆర్గ్యుమెంట్స్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, వీటన్నింటినీ చేసుకుని ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ సపరేట్ ఎన్విరాన్మెంట్ ఆ ఎన్విరాన్మెంట్ సెట్ చేస్తుంది. ప్రొడక్షన్ రెడీ ఫీచర్ అని అంటారు. క్రియేట్ అన్ ఎన్విరాన్మెంట్ ఆబ్జెక్ట్ టు హోల్డ్ దెమ్. ఓకే, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది, దాని రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ ని సెట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఆటోమేషన్. స్ప్రింగ్ స్కాన్స్ ఫర్ క్లాసెస్ విత్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ యానిటేషన్. ఇక్కడ ఆటోమేటిక్ గా ఏం చేస్తుంది? ఈ అప్లికేషన్ ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందో మనం ఈ అప్లికేషన్ లేదా బేస్ ప్యాకేజ్ చేస్తాము. ఇక్కడ గమనించినట్లయితే బేస్ ప్యాకేజ్ ఈ క్లాస్ ప్యాకేజ్ లో కాంటాక్ట్ ప్యాకేజెస్ ఆ క్లాస్ అన్నిటిని రీడ్ చేసుకుంటుంది. మీరు గమనించినట్లయితే see, check here @spring boot annotation is equals to spring boot application annotation is equals to @component scan, @enable auto configuration, @spring boot configuration, @inherited documented returns. ఇవి వదిలేసేస్తే మనకి ఈ 3 గురించి మనకి తెలుసు. ఓకే, వీటన్నింటినీ ప్రొవైడ్ చేసేస్తుంది. ఏంటిది? స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ యానిటేషన్. ఓకే, సో అందుకోసమని ఇక్కడ ఆటో కాన్ఫిగరేషన్ ని కూడా సెటప్ చేసేస్తుంది. ఓకే, ఆటో కాన్ఫిగరేషన్ అనేది రెడీ అయిపోయింది. స్ప్రింగ్ బూట్ స్కాన్స్ ఫర్ క్లాసెస్ విత్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ యానోటేషన్. ఆటో కాన్ఫిగరేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది బేస్డ్ ఆన్ డిపెండెన్సీస్ ఆన్ ది క్లాస్ పాత్. It means it automatically configures common features like web servers, databases, security, etc. ఏవైతే ఫీచర్స్ కావాలో అన్నిటిని ప్రొవైడ్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి బీన్ క్రియేషన్ అండ్ ఇంజెక్షన్. మనకి అప్లికేషన్ లో సర్వీస్ అనే యానిటేషన్ మనం సర్వీస్ లేయర్ లో క్లాస్ కి ప్రొవైడ్ చేస్తాం. రెపాజిటరీ అనేది రెపాజిటరీ లేయర్ లో ఇంటర్ఫేస్ కి ప్రొవైడ్ చేస్తాము.
కంట్రోలర్ కానీ @కంట్రోలర్ @కాంపోనెంట్ ఇలా యానిటేషన్స్ ప్రొవైడ్ చేస్తాం కదండి. ఇక్కడ మీరు అప్లికేషన్లో గమనిస్తే ఫస్ట్ కంట్రోలర్ ఈ క్లాస్ ఉంది కదండి. సి ఇక్కడ ట్రస్ట్ కంట్రోలర్ అనే యానిటేషన్ ప్రొవైడ్ చేస్తాం. సర్వీస్ లో సర్వీస్ అనే యానిటేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఇంకేదైనా ఇలాంటి యానిటేషన్స్ ప్రొవైడ్ చేయలేదు, మనకి కావాలి అని అంటే కాంపోనెంట్ ని ప్రొవైడ్ చేస్తాము. సో ఇలాంటివన్నీ ఆటోమేటిక్ గా రీడ్ చేసేసుకొని కాంపోనెంట్ స్కానింగ్ అనేది బీన్స్ ని క్రియేట్ చేస్తుంది. అండ్ అదర్ స్టీరియోటైప్ యానిటేషన్స్ టు ఐడెంటిఫై బీన్స్ స్కాన్ చేసి బీన్స్ ని క్రియేట్ చేస్తుంది. అప్లికేషన్ కాంటెక్స్ట్ కంటైనర్ అని బీన్ క్రియేషన్ ఆఫ్ దీస్ బీన్స్ అండ్ దే లైఫ్ సైకిల్ ది అప్లికేషన్ కాంటెక్స్ట్ లో లైఫ్ సైకిల్ బీన్స్ ని మేనేజ్ చేస్తుంది. డిపెండెన్సీ ఇట్ ఇంజెక్ట్స్ డిపెండెన్సీ టు బీన్స్ అదర్ బీన్స్ ఇంటూ దట్ రిక్వైర్ దెమ్ యూజింగ్ యానిటేషన్స్ @autovide. మనకి ఎక్కడైతే డిపెండెన్సీ అవసరం ఉంటుందో ఇక్కడ సర్వీస్ డిపెండెన్సీ మనకి కంట్రోలర్ లో యూస్ చేస్తాము. ప్రొవైడ్ చేస్తాం డిపెండెన్సీ. ఓకే, అది ఇక్కడ చెప్తుంది. ఓకే, డిపెండెన్సీ ఇంజెక్షన్ అనే పాయింట్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి వెబ్ అప్లికేషన్ అప్లికేషన్. ఓకే, ఫర్ ఛానల్ అప్లికేషన్స్ ఈ పాయింట్ ని చేయొచ్చు. వెబ్ అప్లికేషన్ తీసుకున్నాం కాబట్టి వెబ్ అప్లికేషన్ లో మెయిన్ క్లాస్ గురించి మనం ఒకసారి అప్లికేషన్ డిపెండెన్సీస్ ఆర్ ప్రెసెంట్ Spring Boot creates a dispatcher servlet to handle incoming HTTP requests. వెబ్ అప్లికేషన్ కి ఇన్కమింగ్ HTTP రిక్వెస్ట్ అనేవి వస్తాయి కదండి. ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వెస్ట్ షుడ్ ట్రావెల్స్ టు డిస్పాచర్ సర్వ్లెట్. ఆ డిస్పాచర్ సర్వ్లెట్ అనేది విత్ ది హెల్ప్ ఆఫ్ ది హ్యాండ్లర్ మ్యాపింగ్ ఆ రిక్వెస్ట్ అనేది ఏ కంట్రోలర్ కి పాస్ అవ్వాలి అనేది ఐడెంటిఫై చేసి ఆ రిక్వెస్ట్ ని ఆ కంట్రోలర్ క్లాస్ కి పాస్ చేస్తుంది. సేమ్ ది వ్యూ రిజాల్వర్ హెల్ప్ తీసుకొని సేమ్ డిస్పాచర్ సర్వ్లెట్ ఏదైతే రిటర్న్ చేస్తుందో కంట్రోలర్ దాని అవుట్పుట్ ని వ్యూ కి రిటర్న్ చేస్తుంది. సి హ్యాండ్లర్ మ్యాపింగ్ ఇట్ రిజిస్టర్ హ్యాండ్లర్ మ్యాపింగ్ టు మ్యాప్ ఇన్కమింగ్ రిక్వెస్ట్ టు అప్రోప్రియేట్ కంట్రోలర్ మెథడ్స్. అప్రోప్రియేట్ కంట్రోలర్ మెథడ్స్ కి ఇన్కమింగ్ రిక్వెస్ట్ ని పాస్ చేయడం కోసం హ్యాండ్లర్ మ్యాపింగ్ యూజ్ అవుతుంది. వ్యూ రిజాల్వర్ వచ్చేసి ఇట్ కాన్ఫిగర్స్ ఈ వ్యూ రిజాల్వర్ టు రెండర్ వ్యూస్ ఫర్ దోస్ కంట్రోలర్ మెథడ్స్ దట్ రిటర్న్స్ వ్యూస్. ఏదైతే వ్యూస్ ని రిటర్న్ చేస్తుందో అది పాస్ చేయడం కోసం వ్యూ రిజాల్వర్ అనేది యూజ్ అవుతుంది. మన అప్లికేషన్లో అది లేదు, ఫ్రంట్ ఎండ్ మనం యూజ్ చేయలేదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయలేదు అది. ఓకే, ఎంబెడెడ్ వెబ్ సర్వర్ స్టార్టప్. ఎంబెడెడ్ సర్వ్లెట్ కంటైనర్. స్ప్రింగ్ బూట్ స్టార్ట్స్ అండ్ ఎంబెడెడ్ వెబ్ సర్వర్. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ మొత్తం స్టార్ట్ అవుతుందో స్ప్రింగ్ బూట్ అనేది వెబ్ సర్వర్ని స్టార్ట్ చేసేస్తుంది టు సర్వ్ ది అప్లికేషన్. అప్లికేషన్ ఈజ్ రెడీ. దెన్ సర్వర్ కూడా స్టార్ట్ అయిపోయిందంటే మన అప్లికేషన్ కూడా రెడీ అయిపోయింది. ది అప్లికేషన్ ఈజ్ నౌ రెడీ టు రిసీవ్ రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. మనకి ఈ అప్లికేషన్ ఒకసారి చూసామంటే రన్ చేస్తే ఇక్కడ ఫస్ట్ అప్లికేషన్ రన్ యాజ్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. అప్లికేషన్ ఈజ్ స్టార్టెడ్ విత్ 8080 పోర్ట్. మనం ఇక్కడ రిక్వెస్ట్ ఫస్ట్ అని చెప్పనని సెండ్ చేయాలి. అప్లికేషన్కి సెండ్ చేసేటప్పుడు ఒకసారి చూద్దాం. లోకల్ హోస్ట్ :8080/first. సి వెల్కమ్ టు థిరో అకాడమీ. ఇక్కడ మీరు గమనించినట్లయితే రిక్వెస్ట్ అనేది కంట్రోలర్కి డిస్పాచర్ సర్వ్లెట్ సెండ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మనము ఫస్ట్ సర్వీస్ డాట్ వెల్కమ్ మెథడ్ని కంట్రోలర్ లేయర్లో ఉన్నటువంటి వెల్కమ్ మెథడ్ని
కాల్ చేస్తున్నాం, ఇది రిటర్న్ చేస్తుంది వెల్కమ్ టు తిరు అకాడమీ అని చెప్పని అనేసి. ఈ సర్వీస్ లేయర్ నుంచి మనకి అవుట్పుట్ ఎక్కడికి వచ్చింది, కంట్రోలర్కి వచ్చింది. ఈ కంట్రోలర్ మనకి రిటర్న్ చేస్తుంది. ఇక్కడ మనం బ్రౌజర్ నుంచి కాల్ చేస్తున్నాం కాబట్టి బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. ఓన్లీ గెట్ మెథడ్స్ మాత్రం వర్క్ అవుతాయి బ్రౌజర్లో. ఓకే, దెన్ ఫైన్. సి నెక్స్ట్ క్విక్ రివ్యూ అబౌట్ వర్క్ ఫ్లో. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి స్ప్రింగ్ అప్లికేషన్